హాయ్ ఆల్. ఇదేంటి అంటే ఇందులో జొన్న పిండి, నార్మల్ బియ్య పిండితో మురుకులు చేస్తాం కదా, ఇది మాత్రం జొన్న పిండి. జొన్న పిండిలో సజ్జలు కూడా కలిపాము. జొన్నలు, సజ్జలు, కొంచెం బియ్య పిండి, కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం నల్ల నువ్వులు, సాల్ట్, అంతే ఉంది ఇందులో. యాక్చువల్లీ ఇదేంటంటే నేను జొన్న రొట్టె చేద్దామని పిండి తీసుకొచ్చిన, బట్ ఏమైందంటే నాకు జొన్న రొట్టె చేయడం రాలేదు. జొన్న రొట్టె కోసమని జొన్నలను సజ్జలు కలిపి పిండి పట్టించిన. నాకు జొన్న రొట్టె రావడం లేదు, చేయడానికి రావట్లేదు, మొత్తం విరిగిపోతుంది. సో దాన్ని ఏం చేయాలి, వేస్ట్ చేయడం ఎందుకు అని ఇలా మురుకులు చేసిన. పర్లేదు, బాగానే వచ్చాయి, క్రిస్పీగా వచ్చాయి. ఒకసారి చూపిస్తాను మీకు మురుకులు క్రిస్పీ ఉన్నాయా లేవా అని. ఇది మురుకులు ఒకటే బాగా వేసాను నేను. సరే వీడియో తీసి మళ్ళీ కంటిన్యూ చేద్దాం అనేసి. క్రిస్పీ బాగానే వచ్చాయి, పిల్లలు కూడా ఇష్టంగా తింటున్నారు. సో మీకు ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని ఈ వీడియో పెడుతున్నా. ఇది నేను యూజ్ చేసిన మురుకుల గొట్టం, సరే చూపిద్దామని. ఇది నా దగ్గర ఉన్న మురుకుల గొట్టం ఇది. ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. దీన్ని ఇలా ప్రెస్ చేయాలి. ఇలా ప్రెస్ చేస్తే ఇలా పడుతుంది. ఎవరికైనా జొన్న రొట్టె చేయరాకుండా పిండి అలాగే ఉంటే ఏం చేయాలి అని అలాగా ఆలోచిస్తే ఇది ట్రై చేయండి. సో మీకు కూడా ఎవరికైనా యూస్ అవుతుందని చెప్పి వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.